వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. ఈ వారం సినిమాలు ఎలా ఉన్నాయి? 23 అనే సినిమా ఒకటి వచ్చింది, 11 అని వచ్చింది. ఈ రెండు అంకెలకు సంబంధించినవి అయితే ఓటీటీలో అనగా అంటూ ఒక సినిమా వచ్చింది. అంటే ఈ మూడు సినిమాలు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఒక సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కవిరాయన్ గారు, ఆ సినిమా చూసిన వ్యక్తిగా మనం ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సురేష్ కవిరాయన్ గారు. హలో రామసుందర్ గారు. ఏంటి సినిమాలు చూసారా? ఈ వారం ఎలా ఉన్నాయి? చూసాను సినిమాలు. మనం ముందేంటి ఓటీటీ సినిమా గురించి మాట్లాడదామా? ఓటీటీ మాట్లాడదాం. ఈటీవీలో అనగనగా అని సినిమా వచ్చింది. చాలా రోజుల తర్వాత సుమంత్ మనకి స్క్రీన్ మీద ఒక సినిమా చేయడం, అందరూ కొత్త వ్యక్తులు ఇందులోని. డైరెక్టర్ అది సన్నీ అని ఆయన కొత్త డైరెక్టర్ చేశాడు. ఇటు అనగనగా అనగానే మనం ఏదో అనుకుంటాము జనరల్గా. మనం పూర్వం అనగనగా ఒక రాజు కొడుకులు, అయితే ఇందులో కూడా అదే కాన్సెప్ట్. ఓకే, సుమంత్ మాట్లాడితే మామూలుగా అనగనగా అని ఎడ్యుకేషన్ సిస్టమే తీసిన సినిమా. ఓకే, ఇప్పుడు మీకు తెలుసు మన కార్పొరేట్ ఎడ్యుకేషన్, మన ఎడ్యుకేషన్ ఎట్లా తయారైందంటే పిల్లలు బస్తాలతో మోసుకెళ్తారు. చదువులు కొనటం, విద్యా వైద్య రెండు వ్యాపారం అయిపోయాయి. ఇప్పుడు పుస్తకాలు బస్తాలు తీసుకెళ్తారు వాళ్ళు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ చేయడము, కుర్రవాడిని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో అంటే 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఇచ్చి అందులో వేసేస్తే వాళ్ళే చెప్పుకుంటారని అని తల్లిదండ్రులు వదిలేయడము, కుర్రాడిని పట్టించుకోకుండా. అలాగే స్కూల్లో కూడా వాళ్ళు కార్పొరేషన్ స్కూల్ కాబట్టి అంతా వాళ్ళు ఏంటి, కుర్రవాడు చదువుతున్నాడా లేదా అన్నది వాళ్ళకి అనవసరం. వాళ్ళకి ఏంటంటే ర్యాంకులు రావాలి, మన కాలేజీ మన స్కూలు టాప్లో ఉండాలి, దానికి ఏం చేయాలి, కుర్రవాళ్ళని ఎట్లా మనం ప్రెజర్ పెట్టి చేయాలి అన్నది కార్పొరేట్. దాని మీద చాలా బాగా తీశాడు. ఓకే, ఆయన చూపించాడు. సుమన్ పాత్ర ఏంటి దీంట్లో? సుమంత్ ఆయన ఒక రీసెర్చ్ డెవలప్మెంట్ ఇది అనమాట, టీచర్ లాగే ఆయన కూడా. సుమంత్ వైఫ్ ఏమో అదే స్కూల్లో ప్రిన్సిపల్. ఓకే, సుమంత్ ఏంటంటే ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఏమని, మీరు పిల్లవాళ్ళకి అట్లా అంత ప్రెజర్ పెడితే కాదు, మామూలుగా చెప్పండి, మీరు అలా చెప్పకూడదు. మనం ఏంటంటే పాఠాలు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అంటే బట్టి మనం చదువుతాం కదా, అది ఆ విద్య మంచిది కాదు. పిల్లవాడికి అర్థమై చదివి వాడు రాస్తే వాడికి జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. బట్టి చదవడం వల్ల వాడు జీవితంలో కోల్పోతాడు. అయితే నాకు జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. ఓకే, మాకు కుర్రాడు ఒకడిని ఇలాగే జాయిన్ చేసాం కార్పొరేట్ స్కూల్లో. వాళ్ళు హాస్టల్లో పెట్టేశారు. వాడికి టైమింగ్స్ ఉంటాయిగా, మార్నింగ్ 6కి లేవాలి, 7కి నువ్వు మీకు కావాలంటే మీ ఫాదర్కి ఫోన్ చేసుకో, 7:30 నుండి పుస్తకం, మళ్ళీ రాత్రి ట్యూషను, స్కూలు, రాత్రి ట్యూషన్, ఇదంతా అయిపోయినాక వాడు ఇంటికి బస్సులో రారా అంటే రాలేకపోయినాడు. ఎందుకని? వాడికి ఏం తెలియదు అంతే. వాడికి ఆ కార్పొరేట్ స్కూలు, ఆ ఎడ్యుకేషను అంతే. పిల్లవాళ్ళు అన్నది వాళ్ళని ఫ్రీగా నాలెడ్జ్ గెయిన్ చేసేలాగా ఉండాలి, ఫోర్స్ చేయకూడదు. మనం ఇప్పుడు ఫోర్స్ చేయకూడదు. అందరూ ఒకలా కూడా చదవరు మళ్ళీ కదా. ఇప్పుడు మేము 5 అన్నదమ్ములం, నా మీద 2 ఫస్ట్ క్లాసు పాస్ అవుతారు, అందరూ ఓ బ్రహ్మాండంగా చదువుతారు. నా తర్వాత 2 కూడా, ఒకడు సైంటిస్టు, ఒకడు అమెరికాలో ఉన్నాడు. మరి నేను చదవట్లేదే. అలా నన్నేం మా పేరెంట్స్ నువ్వు చదవరా, నువ్వు ఇచ్చేయరా అని నన్ను ఫోర్స్ చేయలేదు. నేననేది ఎందుకంటే పిల్లల మీద మనము ఒత్తిడి పెంచకూడదు. ఇందులో ఏంటంటే సినిమాలో ఫస్ట్ క్లాస్ ర్యాంకింగ్స్ వచ్చే వాళ్ళందరికీ ర్యాంక్ ఇస్తారు, ఫెయిల్యూర్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్యూర్ స్టూడెంట్స్ అని ఇస్తారు, బ్యాడ్జ్ పెడతారు, వాళ్ళని చూసి నవ్వుతారు ర్యాంకర్స్. అందులో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుందుకు ప్రయత్నం చేస్తాడు. ఎందుకు? వాడిని అందరూ ఎగతాళి చేయడం వల్ల. ఎందుకంటే వాడు ఫెయిల్యూర్. ఇప్పుడు అదే నేను చెప్తున్నాను, అందరూ ఒకలాగా చదవరు. కొందరు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. అదే అంటే ఇలాంటి సబ్జెక్ట్ని జనాలకు ఎక్కుతుందా? ఇదేదో చదువుల మీద చెప్తున్నారు అంటే తీసే పద్ధతిలో ఉండాలిగా, కొద్దిగా ఎమోషనల్గా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను పాయింట్స్ చెప్పిన చూపించాడు, కానీ నేను చెప్పినంత మరీ డాక్యుమెంట్ లాగా ఆయన తీయలేదు. ఒక ఫాదరు సన్ను, సుమంత్ వైఫ్ ప్రిన్సిపల్, సుమంత్ ఏమో ఆ టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటాడు. ఇంటి దగ్గర అబ్బాయి, ఆ అబ్బాయినేమో మదరు స్కోల్డింగ్ అనమాట, దెబ్బలాడుతుంటుంది. ఏంట్రా నువ్వు ఫెయిల్ అయిపోయావు, ప్రిన్సిపల్ కొడుకు కూడా అయ్యుండి నువ్వు ఇలాగా అని తిడుతూ ఉంటుంది. సుమంత్ ఏమో ఎందుకు వాడిని తిడతావు, వద్దు, వాడికి నేను చెప్తాను అంటుంది. ఓకే అంటాడు అనమాట. నువ్వు అట్లా పిల్లల్ని తిట్టితే వాళ్ళు ఇదవరు, వాళ్ళకి చెప్పే దీంట్లో చెప్పాలి అని ఆ ఎమోషన్ చూపెడతాడు అనమాట. సుమంత్ భార్య ఆఫీసులో ప్రిన్సిపల్ ఎట్లా అని. ఎవరు ఆర్టిస్టులు? ఆర్టిస్టుల అవసరాలేమో కాలేజీ చైర్మన్గా వేశాడు,
అలాగే కాజల్ చౌదరి అంట, ఆమె మిస్ బీహార్. ఓకే. అలాగే మిస్ ఇండియా వరల్డ్ ఫైనలిస్ట్ ఏమో సుమంత్, ఆమె చాలా చక్కగా చేసింది. సినిమా అంతా కూడా మొత్తం అంతా ఆమె చీరలోనే కనబడుతుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుంది కూడా. ఆమె మొదటి సినిమా అంటే ఇది. ఇంకోటి ఏంటి, ఈ మధ్య 90s అనే సినిమా వచ్చింది శివాజీది, అద్భుతంగా తీసాడు డైరెక్టర్ అతను. శివాజీ, అవును అవును, అది కూడా మంచి క్లిక్ అయింది, చాలా బ్రహ్మాండం క్లిక్ అయింది అది కూడా. అయితే ఏంటంటే స్కూలు కొంచెం స్టూడెంట్స్ అది ఉన్నా కూడా కొంచెం ఫ్యామిలీని అందులో ఇంక్లూడ్ చేశారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందులో అది బాగా ఎక్కింది. ఇది కూడా అనగనగా కూడా అలాగే అనుకోవాలి మనం. అంటే అనగనగా ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద దాని మీద తీసి పిల్లల మీద మనం ప్రెజర్ పెట్టకూడదు, చెప్పే విధంగా చెప్పాలంటే కథల్లాగా చెప్పాలి వాళ్ళకి పాఠాలు. మనం ఊరికే ఇప్పుడు కొంతమంది సిలబస్ అయిపోతుందని టక పూర్తి చేస్తారు, అది స్టూడెంట్కి అర్థం అవుతుందా అవదా అన్నది మనకు తెలియదు. కొంతమంది ట్యూషన్ పెట్టుకుంటారు, కొంతమంది ట్యూషన్ లేరు. అదే ట్యూషన్లు పెట్టుకున్నాడు, వాడు వేరే చెప్పించుకుంటాడు పిల్లవాడు, మరి లేని వాళ్ళ పరిస్థితి. ఓకే. దాని మీద అందుకని సిలబస్ అయిపోతుంది కదా అని సుమంత్ అదే అంటాడు, నువ్వు ప్రిన్సిపల్గా నువ్వు విద్యార్థులను అడుగు, మీ ప్రాబ్లం ఏంటి, నీకు ఎక్కడ, ఎందుకు నీకు ఎక్కట్లేదు, ఏమవుతుంది, టీచర్స్ నీకు బాగా చెప్తున్నారా, నీకు ఇవన్నీ కూడా చేయాలి. అవన్నీ అడగరు కదా కార్పొరేట్ స్కూల్. అదే ఎంతసేపు మీ అబ్బాయిదే ప్రాబ్లం అంటుంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లలతో ప్రేమతో మాట్లాడాలి. అంటే ఈ సినిమా మీకు నచ్చడానికి ప్రధానమైన కారణం ఏంటి? మేకింగ్ పరంగానా, డైరెక్టర్ టాలెంట్ ఎలా ఉపయోగపడింది అనుకుంటారు దీంట్లో? అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని బాగా చూపించాడు, అది ఎలాగ ఎన్ని ఫాల్ట్లు ఉన్నాయన్నది. ఆ ఎమోషనల్ కూడా బాగా గ్యాదర్ చేశాడు, నెరేషన్ బాగుంది. ఒక డాక్యుమెంటరీలా కాకుండా ఒక చిన్న ఫ్యామిలీ, సుమంత్ కొడుకు, సుమంత్ వైఫ్, అలాగే కాలేజు చైర్మన్ ఆ మీద ఎట్లా ప్రెజర్ పెడుతున్నాడు, ఇవన్నీ కూడా ఆ చెప్పే విధానము అదంతా కూడా. చివరిలో ఏంటంటే చిన్న ఎమోషన్ కూడా ఉంటుంది, అక్కడ చిన్న ట్విస్ట్ కూడా ఉంటుంది. సుమంత్కి ఏదో మధ్యలో ఒక చిన్న సమస్య రావడము, దాన్ని ఎట్లా అది ఏమవుతుంది, ఆయన వేరే స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు స్కూల్ ఆ సమస్య వల్ల స్కూల్ ఆగిపోతుంది అనుకోవడము, అది. అయితే సినిమా అయితే చాలా స్లో ఉంటుంది, కొంతమందికి ఎక్కకపోవచ్చు, కొద్దిగా స్లో నరేషన్ ఉంటుంది. అంటే 5కి మీరు ఎంత ఇచ్చి రేటింగ్ ఎంత ఉంటుంది? నేను 3 ఇస్తాను, 5కి 3. ఎందుకంటే మంచి సినిమా. మనము ఇప్పుడు తలలు నరుక్కోవడాలు, బ్లడ్ అవి చూసి విసిగొచ్చిన వాళ్ళకి ఇది కొంత రిలీఫ్ ఉంటుంది, చాలా రిలీఫ్ ఉంటుంది. మీకు సంగీతం కూడా వెనకాల కథతో పాటు అంతర్లీనంగా అది మూవ్ అవుతుంటుంది. ఇప్పుడు మనకి జుక్ అని వెళ్తున్నాయిగా ఇప్పుడు, విచ్చలవిడిగా డాల్బీ సౌండ్ సిస్టమ్తో అది లేదు. అందుకని హాయిగా ప్రశాంతంగా ఇంటి దగ్గర అందరూ హాయిగా చూసుకోవచ్చు. అసలు నన్ను అడిగితే తల్లిదండ్రులు రియలైజ్ అయితే బెటరు. ఇప్పుడు ఇద్దరు జాబ్ చేస్తున్న వాళ్ళు పిల్లలతో మీకు ఏం చదువుతున్నాడు, ఎంత చదువుతున్నాడు వదిలేసేయండి, పిల్లలకి కొంచెం ప్రేమ ఉంచాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి మీరు. అదే వాడిని ఎంత టైం, అంతేగాని వీకెండ్ రాగానే వాడికి హోటల్కి తీసుకెళ్ళి తినిపించేసాం ఒక సినిమా, అది కాదు. మీరు వాడితో ఎంత టైం స్పెండ్ చేయగలిగారు, వాడి స్కూల్లో ఏం జరుగుతుంది ఏంటి, వాడిని ప్రేమగా వాడిని అడిగితే అన్నీ చెప్తాడు. అదే జీవితంలో అవే కదా మనకి వాడికి. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఎందుకన్నారు, సంస్కారం నేర్పుతున్నారు, అది మీకు మానసికంగా లేకుండా పిల్లలకి అది చేయాలి. కొన్ని స్కూల్స్ వచ్చినాయి ఆ తరహాలో, కొట్టకుండా చెప్పేవి, అసలు బట్టి పట్టించకుండా చెప్పే స్కూల్స్ వచ్చినాయి, ఉన్నాయి. మరి ఇప్పుడు దేనికి కూడా డబ్బులు బాగా కదా అన్నిటికీ. నువ్వు ఇవన్నీ తల్లిదండ్రులు కూడా ఎట్లా అన్నారంటే వాడు ఎన్ని లక్షలు ఇస్తే అంత బాగా చెప్తారని అనుకుంటున్నారు. అదే అంతే కదా. ఇప్పుడు నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివాను, నేను, మా తమ్ముళ్ళు జిల్లా పరిషత్ హై స్కూలే, మా అన్నయ్యలు జిల్లా పరిషత్ హై స్కూలే, డిగ్రీ కూడా గవర్నమెంట్ కాలేజే. ఇక 11 అనే ఒక సినిమా వచ్చింది. 11 అనేది ఇది తెలుగు తమిళ్. నవీన్ చంద్ర మనకి తెలుసు, ఈ మధ్య చాలా పోలీస్ పాత్రలు మనకు కనిపించాడు. వెబ్ సిరీస్లో కూడా ఇన్స్పెక్టర్ ఋషి అనే ఒకటి వేసాడు. అయితే వెబ్ సిరీస్లో 6-7 ఎపిసోడ్లు వస్తాయి కదా అవి, అందుకని ఎక్కువ సార్లు ఈయనే చేశాడు సినిమా, అదే ఇన్స్పెక్టర్గా చేశాడు అని అనుకుంటూ ఉంటారు. సో 11 కూడా అట్లానే ఆయన ఇన్స్పెక్టర్గా వేసింది. ఇది సస్పెన్స్ థ్రిల్లరు. మర్డర్ మిస్టరీనా లేకపోతే మర్డర్ మిస్టరీ, మర్డర్లు అవుతుంటాయి సిటీలో. మన శశాంక్ లేడు, ఎవరు అనగనగా ఆయన ముందు అది పరిశోధిస్తాడు, ఆయన వల్ల కాకపోతే అప్పుడు నవీన్ చంద్రకి ఇస్తాడు, ఇచ్చి నువ్వు పరిశోధన చెయ్యి అంటాడు. నవీన్ చంద్ర పరిశోధన చేస్తాడు, చేసినాక ఒక టైంలో ఆయన పట్టుకుంటాడు ఎవరు ఏంటి, ఎవరు చేసేది అంతే. మర్డర్లు 11 అనేది 11 మర్డర్లు జరిగినాయా లేకపోతే ఏంటి?
11 మర్డర్లు జరిగాయి. అయితే నేను మరీ చెప్తే బాగోదు ట్విస్ట్లు అవంతా సినిమాలో. అదేంటంటే వాడు ఆధారం ఒక్కటి కూడా వదలడు. ఒక మర్డర్ జరిగితే ఆధారం ఏది వదలడు వాడు. అలా చేస్తుంటాడు. చేస్తూ ఉంటే కొంత సేపు అయినాక వాడికి ఒక చిన్న ఆధారం దొరుకుతుంది. ఆధారం దొరికినాక ఆ ఆధారం పట్టుకొని నవీన్ చంద్ర వెళ్తాడు. ఎలా ముందుకెళ్ళాడని ఎలా వెళ్తాడు, ఆ ఆధారం ఏంటి, దాన్ని పట్టుకొని ఆ కాలు ఎవరికో దెబ్బ తగులుతుంది, ఒక దానికి దెబ్బ తగిలితే ఆ ఇది పెడతారు కదా, దాన్ని ఏమంటారు, ఆ రాడ్ పెడతారు, స్టీల్ ఏదో పెడతారు కదా, దాన్ని బట్టి వెళ్తాడు. వెళ్తే ఎక్కడో స్కూల్కి వెళ్తాడు అదంతాను. అయితే ఏంటంటే చివరిలో అసలు పెద్ద ట్విస్ట్, అసలు అది వద్దులే, అది నేను అన్నది, అది అసలు ఎవరు అది ఎక్స్పెక్ట్ చేయరు, అట్లా ఉంటుంది అది కొంత. అయితే మీకు ఒక టైంకి వచ్చేసరికి మీకు తెలిసిపోతుంటుంది చిన్న చిన్నగా కదా, అర్థమవుతుంది ఎవరు చేసి ఉంటారో అని తెలుస్తుంది. కానీ చివరిలో మాత్రం పెద్ద ట్విస్ట్ అది దీంట్లో, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు ఈ విషయంలో, చెప్పడంలో కొంత సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే పర్వాలేదు, అంటే కొన్ని సీన్లు చిన్న డ్రాగ్ లాగా ఉన్నా కూడా, మరీ సినిమాటిక్ ఉన్నా కూడా సక్సెస్ఫుల్ అయ్యాడని చెప్పచ్చు. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టకుండా తీసాడు. ఆ హీరోయిన్ తప్పితే ఆ ప్రొడ్యూసరే రియా హరి అంట, ఆమెనే అందులో ఒక హీరోయిన్ అని కాదు, ఒక లేడీ క్యారెక్టర్ పెట్టారు. ఆమె మన తెలుగు జనాలకి అంత నచ్చలేదు. అయితే హీరోయిన్ ఏమి ఉండదు. అదే నచ్చని అంశాల్లో అది ఒకటి. మీకు మన నచ్చిన బాగా హైలైట్ అనుకుంటే ఏం చెప్తారు? నవీన్ చంద్ర చాలా బాగా చేశాడు. ఆయన ఆ ఇంటెన్స్ క్యారెక్టర్ బాగా చేసి చూపించాడు. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్గా అది చాలా మొత్తం సినిమా అంతా త్రూ అవుట్ ఆయనే ఉంటాడు. ఆయన ఇందులో ఏంటంటే నవీన్ చంద్రది ఆ యాక్షన్ కొరియోగ్రఫీ బాగా చేశాడు. కొద్దిగా రియలిస్టిక్గా ఉంటుంది ఆ యాక్షన్. అదే యాక్షన్ సినిమాలు నచ్చే వాళ్ళకి బాగా. అయితే మరీ యాక్షన్ అంటే ఇందులో బ్లడ్ ఎక్కడ చూపించడు, హిట్లో లాగా బ్లడ్ ఏ ఉండదు, యాక్షన్ ఉంటుంది అంతేగాని బ్లడ్ కరిగిపోవడం, ఆడు కక్కుకోవడం, ఈడు కక్కుకోవడం అట్లే ఉండదు. లేవు, నీట్గా ఉంటుంది యాక్షన్స్, పర్వాలేదు, ఎంజాయ్ చేయొచ్చు మనం యాక్షన్, అదే అలా ఉంటుంది. దీనికి ఎంత ఇస్తారు మీరు రేటింగ్ ఇస్తే? దీనికి 2.5. ఎందుకంటే ఇది పర్వాలేదు, కొంచెం తమిళ సినిమా అయినా కొంచెం తెలుగు సినిమా లాగా ఉంది, కొంచెం పర్వాలేదు. ఆ అడుక్కులన్ నవీన్ ఆయన ఉన్నాడు కదా, ఆయన ఒక ఆయన ఉన్నాడు, శశాంక్ ఉన్నాడు, అభిరామి ఆమె స్కూల్ ప్రిన్సిపల్గా ఉంటుంది. ఆయన పేరేం పేరు, ఆయన వర్మ వస్తుంటాడు కదా, ఆయన ఒక యాక్టర్, తెలుగు యాక్టర్ ఉన్నాడు, ప్రదీప్ వర్మన ఏదో ఉన్నాడు ఆయన, మన తెలుగు సినిమాల్లో వస్తుంటాడు, ఆయన ఒక ఉన్నాడు. మిగతా వాళ్ళు కొంత తమిళ వాళ్ళు అందరూ. రేటింగ్ 2.5 ఇచ్చా. 2.5 అంతే. ఇక 23 అనే పేరుతో ఇంకోటి ఉంది, ఇది 11 అయిపోయింది, 23లో ఈసారి నెంబర్లు ఏంటో సినిమాలు అది పెట్టుకున్నారు, నెంబర్లు పెట్టారు. అయితే ఈయన డైరెక్టర్ మన మల్లేశం చేశాడు కదా, రాజ్ రచ్చకొండ ఏదో ఆయన పేరు, మల్లేశం చేశాడు. ప్రియదర్శి హీరోగా మల్లేశం చేసిన. ఇందులో కూడా ప్రియదర్శినిను అనన్య నాగల్నే పెట్టి తీయాలనుకున్నాడంట ఆయన, ఎందుకో మరి అవ్వలేదు, మరి వేరే వాళ్ళని పెట్టాడు. ఆయన ఏదో మరి నాకు తెలిసి రాయపాటి సాంబశివరావు గారు మనవడు అని అన్నారు. ఓకే, అయ్యుండొచ్చు అందులో హీరో. అయితే ఇదేంటంటే 23 ఆయన చిలకలూరుపేట ఇన్సిడెంట్ ఒకటి అయింది, బస్సు దహనం కేసు గుర్తుండే ఉంటుంది, రాజమండ్రి అప్పట్లో పెద్ద సంచలనం, అది గుంటూరు జిల్లా, అప్పటికి పెద్ద సంచలనం. ఇద్దరు బస్సులో మొత్తం 32 మందో 33 మందో, అది మరి నెంబరు నాకు ఐడియా లేదు, వెళ్తా ఉంటే ఇద్దరు ఏంటంటే పెట్రోల్ పోసి బస్సుని అంటించేశారు. నిప్పంటిస్తే 23 మంది చనిపోయినారు, కొందరు సర్వైవ్ అయ్యారు. అవును, ఈ 23 మంది చనిపోవడంతో దీనికి ఈ సినిమాకి 23 అని పెట్టారు. అయితే ఏంటంటే ఆ చిలకలూరుపేట బస్సు ఇన్సిడెంట్ తీసుకొని ఆ ఇద్దరు గురించి ఈయన సినిమా, ఆ ఇద్దరు గురించి చెప్తూ దానికి దారి తీసిన పరిస్థితులు, అది ఎట్లా అయింది ఏంటి అని. చట్టం వాళ్ళు ఏమైనా శిక్షించిందా లేదా? చట్టం వాళ్ళ తాలూకా పరిస్థితులు ఏంటి, ఆ ఇద్దరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చేయాలనుకున్నారు ఏంటి వాళ్ళది, అవన్నీ కూడా. అయితే ఆయన ఏంటంటే చుండూరు మాస్కర్ కూడా మనకి దహనకాండ కూడా అది అందరికీ తెలిసే ఉంటుంది. వర్ణాల వారు తక్కువ ఇది వాళ్ళని, దళితులకి అగ్రవర్ణాల మధ్యలో గొడవ అయింది, చనిపోయినారు. అయితే అక్కడ ఎవిడెన్స్ లేక వాళ్ళందరూ ఎవరికి అక్కడ శిక్ష పడలేదు. అలాగే మీకు జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్ రామానాయుడు స్టూడియో ముందు పరిటాల రవి మోహన్ బాబు గారు, అది సినిమా శ్రీరాములయ్య ఈటీవీ పాపం చాలా, అవును,
చనిపోయినారు ఆయన మిక్కిలినేనా మిక్కిలిన జగదీష్ బాబు. జగదీష్ బాబు గారు పోయారు. ఆ తర్వాత అలాగే కొంత కెమెరామెన్లు కూడా ఈటీవీ క్రూ వాళ్ళు పాపం ఇదయ్యారు. ఆ ఈటీవీ వ్యాన్ వెనకాల ఉంది. అదే ఈటీవీ వ్యాన్ కనుక ఓవర్టేక్ చేసుకుంటే మోహన్ బాబు గారు రవి గారికి కూడా అయ్యేది. అదృష్టం వచ్చిన వీళ్ళు బతికారు, అమాయకులు బలయ్యారు. అది అందులో కూడా చాలా మంది ఇవన్నీ ప్రస్తావించారు దీంట్లో. ప్రస్తావించారు 23 మంది. ఎందుకు ఈ ప్రస్తావించాల్సి వచ్చింది వాళ్ళు? అయితే చుండూరు కేసులో వాళ్ళందరూ ఎవిడెన్స్ లేక బయటకు వచ్చేసారు, ఎవరికి శిక్ష పడలేదు. ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ లో కూడా జైలుకి వెళ్ళారు వాళ్ళు, కానీ సత్ప్రవర్తన కారణంగా వాళ్ళని విడుదల చేశారని ఏదో అది వచ్చేసారు బయటికి. కానీ ఇక్కడ చిలకలూరుపేట బస్ దీంట్లో మాత్రం వాళ్ళిద్దరికి శిక్ష పడింది, ఉరి శిక్ష పడింది. ఆ తర్వాత క్షమాభిక్షకి వెళ్ళారు. ఈ హ్యూమన్ రైట్స్ ఫోరం వాళ్ళు అనుకుంటా వాళ్ళ కోసం ఫైట్ చేసి ఉరి శిక్ష, అంటే వాళ్ళు ఉరి శిక్ష వేయొద్దు, ఉరి శిక్ష పనికిరాదు అని దాని మీద వెళ్తే రాష్ట్రపతి మొదట్లో తిరస్కరించిన, ఆ తర్వాత మహాశ్వేతాదేవి ఎవరో వాళ్ళ ద్వారా వెళ్ళినాక అది మామూలు యావజ్జీవ కారాశిక్ష చేస్తారు దాన్ని. అయితే ఇక్కడ శిక్ష అనిపిస్తున్నారు. ఆ రెండిట్లో కూడా శిక్ష లేదు. అంటే చట్టం ఒకరికొకలాగా ఉంది చెప్పాలనుకున్నాడు డైరెక్టర్. చెప్పాలనుకున్నాడు అది ఆయన. ఇప్పుడు ఆయన అంటే నేను డైరెక్టర్తో మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, ఆ డైరెక్టర్ పేరు ఏంటి? రాజ్ రచ్చకొండ. ఓకే. ఆయన ఏమన్నాడంటే, ఆయన ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు నేను 19 ఇయర్స్ అండి, నాకు కూడా చాలా ఆవేశం ఉండే, ఇద్దరికి ఉరిశిక్ష వేసేయాలి, ఎందుకంటే బస్సు వాళ్ళ ఇంటెన్షన్ ఇప్పుడు పెట్రోల్ క్యాన్లు అవి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ దహనం చేయడానికే కదా అని అన్నారు అని ఈ ఇన్సిడెంట్లు చెప్తాడు. ఇప్పుడు చట్టం అక్కడ మేము వాళ్ళకి ఎవిడెన్స్ లేదు ఉద్దేశించింది, అందరికీ తెలుసు. ఇక్కడ కూడా సత్ప్రవర్తనతో వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేసారు ఇచ్చేసిన వాళ్ళు. మరి వాళ్ళు ఎందుకు అనుభవించాలి శిక్ష? అది వాళ్ళకి మరి ఉరిశిక్ష దీన్ని చెప్పాలనుకున్నాడు, చెప్పడంలో తడబడ్డా, కొంచెం బాగా తడబడ్డాడు. ఆయన అంటే ఏం చెప్పాలనుకున్నది సూటిగా చెప్పలేకపోయినాడు, కొంచెం ఇదైంది అనమాట. సో దాంతో ఏంటంటే ఇప్పుడు చుండూరు ప్రస్తావించాడు, జూబ్లీ హిల్స్ ఎందుకు ప్రస్తావించాడు అంటే కంటెంట్ ఎక్కువైపోయింది. అంత కంటెంట్ని ఒకే సినిమాలో చెప్పాలనుకుంటే మరి ఒక్కోసారి చెప్పలేదు. డైరెక్ట్ క్లారిటీ ఉంటే బాగా చెప్పగలడు, క్లారిటీ లేకపోతేనే ఇట్లాంటి తడబాటు ఉంటుంది. అవును, ఒక్కొక్కసారి ఏంటంటే కొద్దిగా రాగానే తీయాలి అవన్నీ. కానీ మరి ఆయన ఏంటంటే మల్లేశం బాగానే చెప్పాడు కదా. మల్లేశం బాగుంది, ఎందుకంటే అది బయోపిక్, అది ఒక వ్యక్తి గురించి కాబట్టి ఆయనకి డీటెయిల్స్ దొరికాయి. ఇందులో ఏంటంటే ఆయన సెన్సార్ వాళ్ళు కూడా ఏదో కొన్ని కట్స్ అవి చెప్పారంట, ఆయన గంట ముందు చెప్పాడు. ఓకే, రిలీజ్ ముందు రోజు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చెప్పాడు. సెన్సార్ వాళ్ళు కూడా ఏమంటారంటే దాని మీద కూడా ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తాడు డైరెక్టర్. ఏమని, పెద్ద సినిమాలకి చిన్న సినిమాలకి ఏదైనాను ఇప్పుడు నాకేమో బ్లడ్ అది చూపించకూడదు, ఇక్కడ తీసేయండి అని అన్నారు. మరి పెద్ద సినిమాలకు కూడా అలాగే బ్లడ్ అది తీసేయాలిగా, మరి అక్కడ తలలు నగిరిపోయినవన్నీ చూపిస్తున్నారుగా అని అంటాడు. ఆయన నాయది కాదు, ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. చట్టం అందరికీ తెలియాలండి, ఇక్కడ సెన్సార్ కూడా రూల్స్ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కలాగా ఉన్నాయి అని ఆయన వాదన. ఈయన కట్స్ ఈయన సినిమాకి చెప్పినవి చూస్తే ఆయన. అంటే దీనికి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి ఈ సినిమాకి? దీనికి 2 మీ ప్రయారిటీలో అనగనగా బాగుంది, తర్వాత ఏమో 11 బాగుంది, యావరేజ్ గా ఉంది. ఇది కొంచెం నరేషన్ ఇది డల్ గా ఉంది, చెప్పలేకపోయినాడు. అంటే ఈ వారంలో మనం చూడాల్సిన సినిమాలు ఏమంటే పై 2 చూడొచ్చు, ఈ 2 ఏంటంటే ఆప్షన్ అంతే, మీ ఇష్టం. ఇదండి ఈ వారం ఈ 3 సినిమాలకు సంబంధించిన రివ్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.